లక్ష్మణరావు గారు వాయిస్ వినబడుతుందా? ఎస్ లక్ష్మణరావు గారు చెప్పండి. దువ్వాడ శ్రీనివాస్ గత మీకు వైసీపీలో యాక్టివ్గా పనిచేశారు. ఆయన ఎమ్మెల్సీగా కూడా మీకు సేవలు అందించిన పరిస్థితి. ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ని బయటికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఏం చెప్తారు? ఎందుకు సస్పెండ్ చేస్తుంది పార్టీ? లక్ష్మణరావు గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీ వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. అలాగే అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. సార్, దువ్వాడ శ్రీనివాసరావు గారు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు ఎమ్మెల్సీ గారిని అంటే, దువ్వాడ శ్రీనివాసరావు గారు తన వ్యక్తిగత జీవితం గురించి మన అందరికి తెలిసిందే. ఆల్రెడీ యావత్తు ప్రపంచం మొత్తం అందరికి కూడా మన యొక్క వ్యక్తిగత జీవితం గురించి తెలిసిందే. అయితే పార్టీ పరంగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు లోకల్ పాలిటిక్స్ అవనియండి, స్థానిక రాజకీయాలు అవనియండి, మరి ఆయన పర్సనల్ లైఫ్ని కూడా పబ్లిక్ వెళ్ళేటప్పుడు కొంచెం పార్టీ పైన కూడా కొంచెం ప్రభావం చూసే అవకాశం ఉంటుందని భావించి ఉండొచ్చు. లేదంటే దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కొన్ని కంప్లైంట్ అయ్యి ఉండొచ్చు. అంటే శ్రీనివాసరావు గారికి ఆయన చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, ఏదైనా ఇది నా పర్సనల్ లైఫ్లో ఉన్నప్పుడు దీని గురించి ఏముందంటే, పర్సనల్ లైఫ్ అన్నది మనం పబ్లిక్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అది ఏ పార్టీకైనా, ఏ పార్టీ వాళ్ళైనా సరే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నడుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే శ్రీని గారి మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టినే చాలా రోజులు టైం ఇచ్చారు. ఏదైనా మీకు సమస్య ఉంటే, మీ కుటుంబపరమైన సమస్య మీరు ఈ వీధి పాలు అవ్వకుండా, వీధిలోకి రాకుండా, పబ్లిక్ చేసుకోకుండా 4 గోడల మధ్య ఆ సమస్యను మీరు పరిష్కారం చేసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది. శ్రీనివాసరావు గారు అదే కూడా చెప్పారు. అయితే ఆయన దురదృష్టమో లేకపోతే విధిరాత తెలియదు, కానీ అది పెరిగి పెద్దదే అలాగా పబ్లిక్ ఇష్యూగా మారింది. ప్రతి ఒక్కరు కూడా అది ఎలాగంటే అధికార పార్టీకి అస్త్రం అయ్యింది. అధికార పార్టీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా దీన్ని వినియోగించుకొని వైఎస్ఆర్ పార్టీ మీద ఎదురు తిరిగి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. సరే, ప్రయత్నం చేసిన క్రమంలో పార్టీని కూడా ఇరకాటంలో పెట్టి, పార్టీని కూడా మరి అనేక రకాలుగా అబాస్బల్ చేయాలన్న ఆలోచన విధానంతో అధికార పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ క్రీడలో దువ్వాడ శ్రీనివాసరావు గారు బలయ్యారని చెప్పడంలో అత్యక్తి కాదు. ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాసరావు గారు అనేక ఏదైతే పోరాట విధానం ఏదైతే ఉందో, ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ నిర్ణయం తీసుకున్నారో, ఎటువైపు వెళ్తుంది అన్నది ఆయన వ్యక్తిగత విషయం. పార్టీ ఆయన్ని ఎవరైతే ధర్మాన ప్రసాదరావు గారు మీ నేత ఉన్నారో, ధర్మాన ప్రసాదరావు గారు ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారని కూడా ఆయన డైరెక్ట్గా మాట్లాడటం కూడా జరిగింది కొన్ని సందర్భాల్లో. నిజంగా ధర్మాన ప్రసాదరావు గారికి ఏమైనా వీరికి కోల్డ్ వార్ నడుస్తుందా? ఆయన రాజకీయ చర్మాంకం రావడానికి ధర్మాన ప్రసాద్ గారు కారకులని మీరు భావిస్తున్నారా? నేను భావించడం అది కాదండి. దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆయన చాలా ఇంటర్వ్యూలో, చాలా ప్రెస్ మీట్లో పెట్టి ఆయన మాట్లాడడం జరిగింది. సో దీనికి ఏంటనేది లోకల్గా రాజకీయాలు ఎవరెవరికి గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి, ఎవరెవరికి రాజకీయ పరంగా ఎవరికి పడట్లేదు అనేది అక్కడ వాళ్ళు లోకల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సహజంగా మాట్లాడతారు. ఫలానా వ్యక్తి వల్ల, నాయకుడి వల్ల నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, అక్కడ కులభావన, అన్ని ప్రస్తావన అనేది ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇది ఎంతవరకు కోల్డ్ వార్ జరుగుతూ ఉంది, ఎంతవరకు ధర్మాన ప్రసాదరావు గారు, ధర్మాన కృష్ణ ప్రసాదరావు గారు, అలాగే వాళ్ళ సోదరులు ధర్మాన బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈయనకి సయోధ్య కుదిరిందా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా కోల్డ్ వార్ ఉన్నదా అనేది ఖచ్చితంగా స్థానిక నాయకత్వం పెంపొందించడానికి పార్టీ తీసుకున్న నిర్ణయంలో కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన